కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొండపాక ఇసుక క్వారీ వద్ద హిమంత్ నగర్ గ్రామస్తులు చేపట్టిన ఆందోళనలు నెల రోజులకు చేరుకున్నాయి. ధర్నాలు, రాస్తారోకాలు, భిక్షాటనలు, వంటవార్పులతో పలు విధానాల నిరసన కార్యక్రమాలు చేపడుతూ వారి నిరసన సెగలు రగిలిస్తున్నాయి. క్వారీలో తమకు కూడా ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కొండపాక గ్రామంతో పాటు తమ గ్రామం కూడా ఒకే రెవెన్యూ విలేజ్ కిందికి వస్తాయని, అధికారుల కాంట్రాక్టర్లు ఇది గమనించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉపాధి కల్పించేంత వరకు నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని చెప్పారు. తమ నిరసనలపై వెంటనే స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరిస్తున్నారు హిమంత్ నగర్ గ్రామస్తులు. ఈ ఇసుక లారీల మీద పరదలు కప్పడానికి మాకు అవకాశం కల్పించమని చెప్పి ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి, ఏసీపీ గారికి ఇచ్చినాం, ఎస్ఐకి, ఎంఆర్ఓకు అందరు కూడా వినతి పత్రాలు ఇస్తూ గ్రామస్తులం అందరం కూడా వంట వార్పు కార్యక్రమం చేసుకొని ఇలా రోడ్ గడ్డం తిరగాలి, లారీలు అన్నిటిని కూడా ఆపాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. గ్రామస్తులం అందరం కూడా ఏకగ్రీవ తీర్మానం కూడా చేసుకోవడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఇలా కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, పార్టీలు అనేది లేవు, జెండాలు అనేది లేదు, ఎజెండా ఒకటే మాది. ఆ ఎజెండాతోనే మేము ముందు